హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల స్థితిలో ఉంచి మరొక ప్రభువు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. పరమగీతము 4వ అధ్యాయము. పరమగీతము 4వ అధ్యాయము. పన్నెండవ వచనాన్ని అందరం కలిసి చదువుకుందామా? 12వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము. నా సహోదరి, నా ప్రాణేశ్వరి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మీ పాద సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరకు అందించారు. స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. మీరు ఏర్పాటు చేసిన లేఖన భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి అయ్యా. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్లో ఉన్న మూలాలను అపవాది ఏమాత్రం కూడా చదవనివ్వడు, ధ్యానించనివ్వడు. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఆది కాండము. ఎందుకనంటే అందులో అపవాది యొక్క పతనము రాయబడి ఉంటుంది. ఎవరికైనా వారి పతనాన్ని జ్ఞాపకం చేసుకోవటం ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. కాబట్టి అపవాది దాన్ని చదవనివ్వడు. రెండవది ఏంటంటే పరమగీతము గ్రంథము. పరమగీతము గ్రంథము ఇది ఒక ప్రేమ గీతము. దీన్ని బోధించటం కానీ వివరించటం కానీ సాతానుకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు అనేది ఈ గ్రంథంలో మనకి కనపడుతూ ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తు సంఘమునకు మధ్య ఈ ప్రేమను ఎలాగా విచ్ఛిన్నం చేయాలి అని అపవాది నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకనే పరమగీతాల గ్రంథంలో రాయబడి ఉంటుంది, నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురము అని రాయబడి ఉంటుంది. మొదటి అధ్యాయములోనే రాయబడి ఉంటుంది. ఆ మాధుర్యాన్ని తీసివేయటం కోసమే అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకని ఇది కూడా చదవనివ్వడు. మూడవది ఏంటంటే ప్రకటన గ్రంథం. దీన్ని ధ్యానించటం ఏ మాత్రం కూడా అపవాదికి ఇష్టం ఉండదు. ఎందుకనంటే అక్కడ అపవాది బంధించబడటం మనం చూస్తాం. అందుకనే గమనించండి, వాడి రాజ్యము ఏ రీతిగా అంతమైపోతుందో అక్కడ రాయబడి ఉంటుంది, కానీ అది మనం తెలుసుకోవటం వాడికి ఇష్టం ఉండదు. అందుకని ఈ 3 పుస్తకాల జోలికి మాత్రం అపవాది మనల్ని వెళ్ళనివ్వడం. ఆది కాండం, అబ్బో ఆ చరిత్ర అంతా ఎవరు చదువుతారు, ఎప్పుడు తెలిసిందేగా అని దాని జోలికి వెళ్ళాం. ఇదేమో ఒక కావ్యంలాగా ఉంటుంది. సొలొమోను, షొలొమితి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఈ పుస్తకాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు పెట్టారు అన్న ఆలోచనతో పరమగీతం కూడా మనం చదవం. పోతే ప్రకటన గ్రంథం అమ్మో చదివితే భయం వేస్తుంది. మరి ఇప్పుడు యుద్ధాలు చూస్తుంటే భయం వేయట్లేదా కదా? అందుకని దీన్ని కూడా చదవనివ్వడు. పరీక్షలంటే ఎవరికి భయం? ఎవరు సిద్ధపాటు కలిగి ఉండరో వాళ్ళకి పరీక్షలంటే భయం. అన్నీ చదివేసినోడికి భయం ఎందుకు? ఏమంటాడు, నువ్వు చదివావా, నువ్వు ఇది చదివావా,
అని అందరి దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు. మరి ప్రకటన గ్రంథం కూడా చదివితే మనం కూడా అలా అనొచ్చు. నువ్వు సిద్ధపడ్డావా, నువ్వు రక్షించబడ్డావా, రాకడొస్తే నువ్వు ఎత్తబడతావా అని మనం కూడా అడగచ్చు. కానీ అపవాది అక్కడ వరకు మనల్ని తీసుకెళ్ళడు. అందుకని ఈ 3 చదవటం అపవాదికి ఇష్టం ఉండదు. అందుకనే గమనించండి, పరమగీతాన్ని విభిన్నమైన కోణాల్లో మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. మొదటిది ఏంటంటే కావ్య కోణము, ఏ పొయిటిక్ వ్యూ. ఇందులో ఏంటంటే 2 వ్యక్తుల మధ్య జరుగుతున్న ఒక ప్రేమ సంభాషణ రాయబడి ఉంటుంది. ఎవరు 2 వ్యక్తులు అంటే సొలొమోను షూలమ్మితి మధ్య జరుగుతున్న సంభాషణ. అంటే సంభాషణ అంటాం కంటే డ్యూయట్ అంటాం మంచిది, ప్రేమ గీతం అంటాం మంచిది. ఎందుకంటే వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ మనకి ఈ 8 అధ్యాయాల్లో కనబడుతూనే ఉంటుంది. గమనించండి. వాస్తవానికి 3 సంవత్సరాలు బిఏలో, 2 సంవత్సరాలు ఎంఏలో నేను ఇంగ్లీష్ లిటరేచర్ చదివా. ఆ చదివిన 5 సంవత్సరాల ఆ అనుభవం ఉంది చూడండి, అది ఒక 15 సంవత్సరాలు పోయట్రీ చెప్పటానికి ఉపయోగపడింది. పోయట్రీ సాధారణంగా పిల్లలకి ఇష్టం ఉండదు. ఎందుకంటే అది కష్టంగా ఉంటుంది, కొన్ని పదాలు అర్థం కావు, దీని అర్థాలు ఏంటో అన్నట్టు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాబట్టి పోయట్రీ ఎవరు చదవరు, చెప్పేవాళ్ళు కూడా చెప్పడానికి ఇష్టపడరు. కానీ నాకున్న దేవుడిచ్చిన కృప ఏంటంటే ఏ కాలేజీకి వెళ్ళినా అక్కడ ఏ సబ్జెక్టు కష్టంగా ఉంటుందో అది నాకు ఇచ్చేవాళ్ళు చెప్పమని. మిగతా ముసలోళ్ళు అందరూ తేలిగ్గా ఉండే తీసుకునేవాళ్ళు. ఈడు కుర్రాడు ఏదేం చెప్తాడులే అనుకునేవాళ్ళు. ఆ అనుభవం ఎలాగ ఉపయోగపడిందంటే, ఈ పోయట్రీ చెప్పిన అనుభవం ఈ 8 అధ్యాయాలను అర్థం చేసుకోవటానికి ఎంతగానో ఉపయోగపడింది. ఒకానొక సందర్భంలో అనుకున్నా, బహుశా పరంగీతాన్ని అర్థం చేసుకోవటానికేనేమో నేను లిటరేచర్ చదివా అనుకున్నా. అంతగా చాలా గూఢార్థాలతో అటువంటి పొయిటిక్ వ్యూలో కావ్య రూపకంగా ఈ ప్రేమ గీతిక లేదా ప్రేమ గీతము మనకి కనబడుతూ ఉంటుంది. అతడు ఆమె, అతడు సొలొమోను రాజు, ఆమె షూలమ్మితి. అందుకనే గమనించండి, సాధారణంగా అనేక సందర్భాల్లో ప్రసంగికులు ఈ గ్రంథాన్ని ముట్టుకోవటానికి ఇష్టపడరు, ఎక్కడ కూడా వివరించడానికి ఇష్టపడరు. ఎందుకనంటే ఇది వివరించి కొత్త సమస్యలు ఎందుకు తెచ్చుకోవటం, దీని వివరణే ఒక వివాదాస్పదం అవుతుంది అన్న ఉద్దేశంతో దీన్ని ఎవరు వివరించరు. కానీ గమనించండి, వివాదాస్పదం అవ్వదు, కానీ దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమను మనం అర్థం చేసుకుంటాం. సంఘం పట్ల యేసుక్రీస్తు ప్రభువు వారు చూపిస్తున్న ప్రేమ. హల్లెలూయా. తిరువూరులో స్పిరిచువల్ హౌస్ అని హెబ్రోను సంఘం ఉంది. అందులో కరుణాకర్ అన్నయ్య ఇప్పుడు లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఒక 5 సంవత్సరాలు అయిపోయింది ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి. ఆ అన్నయ్య దగ్గర సహకారిగా ఉంటూ ఉండేవాడిని ఈ కొండూరు వెళ్ళిన కొత్తలో. ఆయన తరచూ పరమగీతాల్లో నుంచి ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. అలాగని చెప్పి ఆయన చెప్పినవి ఇక్కడ నేను చెప్పట్లేదు. ఎందుకనంటే మా ఆవిడ ఉందిగా, తెలుసుగా ఆయన ఏం చెప్పేవాడో నేనేం వినేవాడినో. అక్కడ సహకారిగా ఉండేవాడిని. ఆయన కూడా ఇంగ్లీష్ లెక్చరర్ కాబట్టి ఆయన ఎక్కువగా పరమగీతాల్లో నుంచే దాదాపుగా మాట్లాడేవాడు. 4 వారాలు లేదా 5 వారాలు ఉంటే ఒక్క ఆదివారం మినహాయించి మిగతా 3 ఆదివారాలు పరమగీతంలో నుంచే మాట్లాడేవాడు. చాలా ప్రేమించేవాడు, పరిచర్యలో చాలా ప్రోత్సహించేవాడు. అన్న ఇలాగా తండా దర్శనం ఉంది అంటే, తమ్ముడా నువ్వు అది చేస్తూ ఉండు, ఎప్పుడైనా మేము పిలిచినప్పుడు రా అనేవాడు. అలాగే వాళ్ళ చిన్న చిన్న కూడికలకి ఆ సభలకి వెళ్తూ ఉండేవాడిని. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఒక 20 మంది పట్టే ఒక అద్దిల్లు, ఇప్పుడు అది దాదాపుగా ఒక 300 మంది పట్టే పెద్ద మందిరం. తిరువూరులోనే అతి పెద్ద మందిరం అది. అలాగని చెప్పి నేను తండాలో పరిచర్య ప్రారంభించినప్పుడు ఆ స్పిరిచువల్ హౌస్లో నుంచి ఒక 10 మంది నేను తెచ్చుకోవాలా. నేను మొదలు పెడుతున్నా కదా అని చెప్పి అందులోంచి నా పరిచయస్తుల్ని, నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు నేను తెచ్చుకోవాలా, మనకెందుకు కదా, అలాంటివి చేయకూడదు, తప్పది కదా. బెగ్గింగ్, బారోయింగ్ పర్వాలేదు, కానీ స్టీలింగ్ అనేది చాలా ఘోరమైన తప్పిదం కదా. అందుకనే ఇవి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అతడు ఆమె, అతడు సొలొమోను మహారాజు, ఆమె
షోలమ్మితి. వీరిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ. హల్లెలూయా. రెండవ కోణం ఏంటంటే ప్రాఫెటిక్ వ్యూ, అంటే ప్రవచనాత్మకమైన కోణము. ఒకటి కావ్య కోణం అయితే రెండోది ప్రవచనాత్మకమైన కోణము. అంటే ఇశ్రాయేలు జనాంగము లేదా యోధా ప్రజలు రాబోయే మెస్సయ్య, వీరిరువురి మధ్య ఉన్న సంబంధము, ఆయన యొక్క రాక కోసం సంఘము లేదా ఇశ్రాయేలు జనాంగము ఎదురు చూడటం, మనందరి పాపాల నిమిత్తమే మరణించటానికి మెస్సయ్య రాబోతూ ఉన్నాడు, ఆయన ఇంకా రాలా, అప్పటికి రాబోతూ ఉన్నాడు. అదే ప్రవచనాత్మకమైన కోణము. మూడవది ఏంటంటే దృశ్య కోణము. సంఘము క్రీస్తు, క్రైస్ట్ అండ్ ది చర్చ్. సో వీరిరువురి మధ్య ఉండవలసిన ఆధ్యాత్మికమైన సంబంధం, దీన్ని పరమగీతము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అలాగే మనకి ప్రాక్టికల్ వ్యూ కూడా ఉంటుంది. ప్రాక్టికల్ వ్యూ ప్రయోగాత్మక కోణంలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే భార్యాభర్తలు ఇరువురు ఏ విధంగా ఉండాలి అనేది పరమగీతము మనకి బోధిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇక ఆఖరిగా వ్యక్తిగత కోణము, అంటే రక్షకునికి పాపికి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధ బాంధవ్యం, లేదా రక్షకునికి విశ్వాసికి మధ్య ఉన్న సంబంధం. ఇన్ని కోణాలలో మనం పరమగీతాన్ని అర్థం చేసుకోవాలి. మొదటి 3 అధ్యాయాల్లో ప్రేమ ప్రారంభం అయ్యింది. ఆ ప్రేమ 4వ అధ్యాయానికి వచ్చేసరికి పరిపక్వం అయ్యింది. ఇక ఆఖరి 7-8 అధ్యాయాల్లోకి వెళ్ళేసరికి ఈ ప్రేమ పరాకాష్ఠకు చేరుకుంది. హల్లెలూయా. సంఘము పట్ల యేసుక్రీస్తు ప్రభువు వారు చూపెడుతున్న ప్రేమ. అందుకని గమనించగలిగితే మనం చదువుకున్న వచన భాగంలో రాయబడి ఉంది కదా, నా సహోదరి నా ప్రాణేశ్వరి. గమనించండి, అంటే ఒక సహోదరి ప్రాణేశ్వరి ఎలాగవుతుంది? గమనించండి. హౌ కెన్ ఏ సిస్టర్ బి ఏ స్పౌస్? హౌ కెన్ ఏ స్పౌస్ బి ఏ సిస్టర్? కుదురుతుందా? పూర్తిగా విరుద్ధమైనది, కుదరదు. కానీ గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ఆ రీతిగా ఆయన ప్రేమించాడు. అందుకని అంటున్నాడు, నా సహోదరి నా ప్రాణేశ్వరి అంటున్నాడు. ప్రాణేశ్వరి అంటే ప్రాణ ప్లస్ ఈశ్వరి, అంటే ప్రాణముతో సమానమైనది. అందుకనే మనోళ్ళు కూడా మా ఆవిడ లేకపోతే నేను లేనంట అనేవాడిని మీరు అస్సలు నమ్మకూడదు. నాకు చేతులు కనపడుతున్నాయి, నేను ఎటు చూసినా సరే. అనేవాడిని నమ్మకూడదు. అలా అనేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయనకు చెందవలసిన ఘనత, ఆయనకు చెందవలసిన ఆరాధన ఇవి ఇతరులకు వెళ్ళిపోతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. అందుకని ఇర్మియాతో అంటాడు, నీ కంటికి ఇంపైన నీ భార్యను ఒక్క దెబ్బలో తీసేస్తాను అంటాడు. చాలా కష్టంగా ఉంటుంది ఆ మాట. కానీ మనోళ్ళేమో ఇక్కడ సాక్ష్యాల్లోనే తాజ్మహల్ కట్టేస్తారు భార్యకి. ఆమె అడుగుద్ది ఆయన్ని, నేను చనిపోతే నువ్వు ఏడుస్తావా అంటది. ఆయన అంటాడు, నేను ఏడవటం అనేది సెకండరీ, కానీ నువ్వు ఇప్పుడు ఏడిస్తే నేను చనిపోతా అంటాడు. ఇది ఇంతకు మించిన ప్రపంచంలో అబద్ధం ఇంకొకటి ఉండదు. అలా అనేవాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు చచ్చిపోద్దా అని చూస్తాం. కానీ గమనించండి, మనుషుల ప్రేమలు ఈ రీతిగానే ఉంటాయి. కానీ చెప్పాను కదా, ప్రాక్టికల్ వ్యూలో ఎలా అర్థం చేసుకోవాలి? భార్యాభర్తల మధ్య ఉండవలసిన ప్రేమను మనకు పరమగీతము జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారికి సంఘానికి మధ్య ఉన్న అన్యోన్యమైన సంబంధం ఇక్కడ ఈ 4వ అధ్యాయములో 4 సార్లు రాయబడి ఉంది. సహోదరి ప్రాణేశ్వరి, సహోదరి ప్రాణేశ్వరి. అలాగే 5వ అధ్యాయములో కూడా ఒకసారి. అంటే ఇన్నిసార్లు రాయబడటాన్ని బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా స్పష్టంగా దేవుడు సంఘాన్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు అనేది. హల్లెలూయా. అందుకనే గమనించండి, ఆయన వాడిన సంబోధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ 5వ అధ్యాయములో చూడగలిగితే ఆయన ఏ రీతుల్లో
మరి షూలమ్మితిని ఆయన వర్ణిస్తూ లేదా సంబోధిస్తూ వచ్చాడో 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతారా ఒకసారి? నేను నిద్రించితినే గాని నా మనస్సు మేల్కొని ఉన్నది నా సహోదరి. గమనించండి, మొదటిగా ఏమంటున్నాడు? నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా. అబ్బా, ఇన్ని మాటలు చెప్తే అలా ఆగుతారా? తాలింపు కూడా నెయ్యితో వేస్తారు. ఉప్మా ఎవడో తిండవు, ఉప్మాలో కూడా నెయ్యి వేస్తారు. కానీ గమనించండి, సొలొమోను మహారాజు ఏ రీతిగా షూలమ్మితిని సంబోధిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సంఘాన్ని ఏ రీతిగా సంబోధిస్తున్నాడో మొదటిగా మనం చూడగలిగితే ఏమంటున్నాడు? నా సహోదరి అంటున్నాడు. ఆ రీతిగా మనం చూడగలిగితే అబ్రహాముకు కూడా శారాయి దూరపు సహోదరే. కానీ ప్రేమను బట్టి వారిరువురు కూడా మరి విశ్వాసులకు తండ్రిగా తల్లిగా వారు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనము కూడా ఆత్మీయంగా సహోదరీలమే. తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు జ్యేష్ఠుడు కనుక ఆయన మనకి ఇప్పుడు ఏమవుతాడు? జ్యేష్ఠ సహోదరుడు అవుతాడు. హల్లెలూయా. ఆ సహోదర ప్రేమతో ఆయన మనల్ని ఇప్పుడు ఏమంటున్నాడు అనగా సంఘాన్ని ఏమంటున్నాడు? ఆయన నా సహోదరి అంటున్నాడు. కాబట్టి ఇందులో మనం పెడార్థం తీసుకోవటానికి ఏమీ లేదు. దేవుడు తండ్రి అయిన దేవుని జ్యేష్ఠ కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇప్పుడు సంఘము ఏమైందంటే సహోదరి అయ్యింది. హల్లెలూయా. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంది, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట. హల్లెలూయా. అనేకులైన కుమారులు, కాస్త సౌలభ్యం కోసం అనేకులైన కుమారులు కుమార్తెలు అని కూడా చదువుకుందాం. ఎందుకనంటే మాకు గుర్తింపు ఇవ్వలేదు, మమ్మల్ని గుర్తించలేదు అనకుండా రామారావు మాకు ఏదో ఇచ్చాడంట, ఏదో 85లో 86లో ఏదో ఇచ్చాడంట రామారావు. ఇచ్చాడు, కానీ బైబిల్లో మాకేంటి మా పేర్లు రాయలేదు అనుకుంటా ఉంటారు. అందుకని అనేకులైన కుమారులు, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను కుమార్తెలను మహిమలోనికి ఆయన తీసుకువస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే పౌలపోస్తలుడు రోమీలకు రాస్తూ అంటాడు 8:14లో, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. అంటే మళ్ళీ కుమార్తెలై కూడా ఉందురు. అందుకనే మొదటిగా ఆయన వాడిన సంబోధన ఏంటంటే నా సహోదరి. ఇక్కడ ఆయన సహోదరత్వాన్ని చాటుకుంటున్నాడు, హిజ్ బ్రదర్హుడ్ కదా. మనం కూడా భాషలు, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు, భౌగోళిక ప్రాంతాలు, లేకపోతే వాతావరణ పరిస్థితులు వేరైనా సరే భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ మనం ఏమంటాం? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ అంటున్నాం కదా. అందుకని ఇక్కడ ఎంతమంది అయితే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అవుతారు, దేవుని కుమార్తెలు అవుతారు. ఆ రీతిగా దేవుడు సంఘాన్ని ఏమంటున్నాడు? ఇప్పుడు మొదటిగా సహోదరి అంటున్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఏమంటున్నాడు? 5:2లోనే నా ప్రియురాలా అంటున్నాడు. అంటే మొదటిగా సహోదరత్వంలో ఉన్న సంఘాన్ని ప్రేమించాడు, ఇప్పుడు ఆమె ఏమైంది? ప్రియురాలు అయ్యింది. ఆయన ప్రేమించాడు. మొదట ఎవరు ప్రేమించారు? ఆయనే మనల్ని ప్రేమించాడు, తర్వాతే మనము ఆయన్ని ప్రేమించాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము
ప్రేమించుచున్నాము. గమనించండి, హీ ఫస్ట్ లవ్డ్ us. మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. ప్రేమ ఆయన నుండే ప్రారంభమైంది. ఆ ప్రేమ మనకి ఎక్కడ కనబడుతుందంటే శిలువ త్యాగంలో మనకి కనబడుతూ ఉంటుంది. ఆ శిలువ త్యాగముతో తన ప్రేమను ఆయన ఆరంభించాడు. ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడు, నలగగొట్టుకున్నాడు అంటే ఇదే రోమీలకు రాసిన పత్రికల 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలిగితే, 5వ అధ్యాయము 6వ వచనము, ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా బలహీనులమై ఉండగానే ఆయన మన కోసం చనిపోయాడు. ఆ రీతిగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు 8వ వచనంలో చనిపోయాడు. 10వ వచనంలోనికి రండి, ఏలయనగా మనం ఇంకా శత్రువులుగా ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారం అవుతూ ఉన్నాం. గమనించండి, ఆ రీతిగానే మనం నిశ్చయముగా రక్షింపబడుతూ ఉన్నాం. మనం ఇంకా బలహీనులుగా ఉండగా, పాపులుగా ఉండగా, మనం ఇంకా శత్రువులుగా ఉండగా యుక్త కాలములో యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఆయన చనిపోయాడు. ఆ రీతిగా తన ప్రేమను ఆయన వెల్లడి చేశాడు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు సహోదరి కాస్త ఆయన ప్రేమించటాన్ని బట్టి ఇప్పుడు ఏమైంది? ప్రియురాలు అయ్యింది. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు, మొదట మై సిస్టర్ అన్నాడు, ఇప్పుడు మై లవ్ అంటున్నాడు, నా ప్రియురాలా అంటున్నాడు. హల్లెలూయా. 5:2లో ఇది 2వ సంబోధన. 3వ సంబోధన దగ్గరికి వద్దామా? ఏమంటున్నాడు? నా పావురమా. గమనించండి, పావురము ప్రత్యేకించబడిన పక్షి. ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధమైన పక్షి. కాకి ఆ రీతిగా కాదు. కాకి కనబడేదంతా తింటది, చెత్త అంతా తింటది. అందుకనే వేమన్ రెడ్డి ఏమంటాడంటే, పిండములు చేసి పితరులను తలచి కాకులకు పిండములు పెట్టు గాడిదలారా పియ్య తినడి కాకి పితరుడు ఎట్లా అయ్యారా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. అంటే అది అక్కడక్కడ చెత్త అంతా తిని వస్తుంది, ఈ పిండం తింటే నీ పితరుడు అయిపోతాడా కాకి అంటాడు వేమన్ రెడ్డి. అందుకని కాకి నిషిద్ధమైన పక్షి, కానీ పావురం పరిశుద్ధమైన పక్షి. హల్లెలూయా. కాకి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటుంది. అందుకని 40 రాత్రులు పగళ్ళు జలప్రలయం కురిసిన తరువాత ఓడ వెళ్ళి అరారాతు కొండ మీద నిలిచిపోయింది. ఏదో కాస్త వెసులుబాటు ఉంటుందేమో అని చెప్పి నోవాహు ఏం చేశాడు, కొంత కిటికీ అలా తీసి ముందు పావురాన్ని వదిలితే పావురానికి నిలబడే చోటు ఎక్కడా కనిపించాల. అన్నీ ఏమున్నాయి? కింద మృతకలే బరాలే ఉన్నాయి, చనిపోయిన మనుషులు, చనిపోయిన జంతువులు, ఇవే ఉన్నాయి. అందుకని అది అక్కడ ఉండటానికి ఇష్టపడక కదా, ఆ దుర్గంధంలో అక్కడ ఉండటం ఇష్టపడక అది ఎక్కడికి వచ్చేసింది? మళ్ళీ ఓళ్ళకి వచ్చేసింది. కానీ తర్వాత ఏం చేశాడు నోవాహు? కాకిని కూడా పంపించాడు. అది వచ్చిందా? రాలా. దానికి దుర్గంధమే బాగుంది. ఆహా, తీసేసిన ఈ చేప మొప్పలు ఎంత బాగున్నాయో అక్కడే ఉంది, ఆ చెత్తలోనే ఉంది కదా. పీకేసిన కోడి ఈకలో అబ్బా సగం కాల్చి సగం కాల్చకుండా ఎంత బాగున్నాయో అక్కడే ఉంది అది. చనిపోయిన జంతువులు ఆ కలేబరాల దగ్గరే ఉండిపోయింది అది, దానికి అదే ఇష్టం. కానీ పావురం అలాగా కాదు. ఎందుకనంటే పావురము ప్రత్యేకించబడింది. ఇట్స్ సెపరేటెడ్. సంఘము కూడా సెపరేటెడ్. ఎక్కడి నుంచి? లోకము నుంచి. హల్లెలూయా. ఇది చాలా ప్రత్యేకమైన లక్షణం ప్రతి విశ్వాసి జీవితంలో. మనం ప్రత్యేకించబడిన వారంగా ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ ప్రత్యేకించబడిన గుంపుని ఆయన తీసుకెళ్తాడు. లోకంలో ఉండే గుంపుని ఆయన తీసుకెళ్ళడు. మరి ఎందుకు పెట్టాడండి లోకంలోనే మనల్ని కదా? ఏగమని డౌట్లు. తినకూడదు అంటే ఆ చెట్టును అక్కడ ఎందుకు పెట్టాడండి? 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఉండేది కాదు కదా, ఏగమని డౌట్లు. అందుకని మరి ఈ లోకంలో కలవకుండా ఉండాల్సినప్పుడు ఈ లోకంలో మనల్ని ఎందుకు పెట్టాడు అంటే మనం యాత్రికులము,
పరదేశులము. కాబట్టి మన పౌరస్థితి ఇక్కడ లేదు. ప్రస్తుతం మనం ట్రాన్సిట్లో ఉన్నాం. ప్రస్తుతం మనం ట్రాన్సిట్లో ఉన్నాం. మన డెలివరీ ఇంకా అవ్వాలా. మన డెలివరీ అయితే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్ళిపోతాం. అందుకని మనం ఇంకా ఎక్కడున్నాం? ఇప్పుడు జర్నీలో ఉన్నాం. అందుకని మనం యాత్రికులము. ఈ లోకం మనది కాదు కాబట్టి, మన పౌరస్థితి పరలోకంలో ఉంది కాబట్టి, అంటే మన సిటిజన్షిప్ ఎక్కడుంది? పరలోకంలో ఉంది కాబట్టి మనం ఎవరు? ఇప్పుడు పరదేశులము. అందుకనే పరదేశులము ప్రియులారా అంటే ఇది సమాధి పాట పాడుతున్నాడు కీడు అనుకుంటారు. కాదు, మన ఉనికి మనం చెప్పుకుంటున్నామండి. కానీ జనాలు ఏమనుకుంటారు? అయ్యో ఇలా పాడతాడేంటి, ఆదివారం అందులో తెల్ల బట్టలు వేసుకొని పాడుతున్నాడు. ఆ రోజు ఇంకో బట్టలు ఏమైనా ఉంటాయి ఏంటి కదా, ఏ రోజైనా అదేగా. అందుకని పావురం చాలా ప్రత్యేకించబడింది, పరిశుద్ధపరచబడింది. సెపరేటెడ్ మాత్రమే కాదు, శాంక్టిఫైడ్, పవిత్రపరచబడింది. అందుకనే గమనించండి, పరమగీతంలోని 2వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉంది కదా, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడు పావురం పోలికతో పోల్చబడ్డాడు. అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగింది. అది మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు జరగదులేండి, ఆయన తీసుకున్నప్పుడు జరిగింది. అదేంటంటే ఆకాశము చీల్చబడటం. రెండవది పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీద వాలటం. ఇంకొకటి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్న మాట ఆకాశంలో నుంచి వినపడటం. ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు వచ్చినాయి, మనం తీసుకున్నప్పుడు రావు. అది అయ్యే రావాలనుకోకండి. అందుకనే గమనించండి, పరిశుద్ధాత్మతో పోల్చబడింది పావురం. కాబట్టి గమనించండి, కాకి వాలితే మనం ఏం చేస్తాం? తోలేస్తాం. ఎందుకని? అది మన చేతిలో ఉన్నాయి కూడా లాగేసుకుంటుంది. మన చేతిలో బిస్కెటో చకోడీ ఉందనుకోండి, అస్సలు రెప్పపాట్లు అలా లాక్కొని అలాగా వెళ్ళిపోద్ది. పావురం అలా లాక్కొని వెళ్ళిపోయినట్టు ఎప్పుడైంది తెలుసా? అర్థమైందా? అది లోకం లాక్కుంటుంది. మనం విశ్వాసులం, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళం. దేవుడు మనకిచ్చేంత వరకు, ఆయన దీవించేంత వరకు మనం ఎదురు చూస్తాం. హల్లెలూయా. ఇది ప్రత్యేకించబడటం అంటే. గమనించండి. అందుకని చూడగలిగితే ఆ రీతిగా దేవుని సంఘము పావురము లాంటిది. అందుకనే సంఘాన్ని ఆయన ఏమంటున్నాడు? మొదటిగా సహోదరి అన్నాడు, తర్వాత ఆ సహోదరిని ప్రేమించి ప్రియురాలు అన్నాడు, ఆ తర్వాత ఏమన్నాడు? నా పావురం అన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత గమనించండి ఏమంటున్నాడు? నిష్కలంకురాల, అన్డిఫైల్డ్, స్పాట్లెస్, ఫ్లాలెస్ కదా. సబ్బుల గురించి క్రీముల గురించి చెప్పేటప్పుడు స్పాట్లెస్ బ్యూటీ అంటారు కదా. అలాగే ఎవరినైనా అంటే ఇంకేమైనా ఉందా జీవితం? నువ్వు నవ్వకూడదమ్మా. అందుకనే గమనించండి, సంఘము ఏ రీతిగా ఉన్నప్పటికీ సంఘాన్ని ఆయన ఏమంటున్నాడు? నిష్కలంకురాల. గమనించండి, అంటే మచ్చలేనిది, ముడత లేనిది, ఏ డాగు లేనిదిగా సంఘము ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. గమనించగలిగితే ఎఫెస్సీలకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? 5వ అధ్యాయము 26వ వచనము. అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకోవాలని ఏం చేశాడు? వాక్యం అనే ఉదక స్నానము, వాక్యం అనే నీటి చేత దాన్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాని కొరకు తన్ను తాను ఎంతగా ప్రాణము పోయేంతగా. సంఘము పట్ల దేవుడు అటువంటి ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. అందుకే మచ్చైనా
ముడతైనా మరటువంటిది ఇంకేదైనా సంఘము ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే స్పాట్లెస్ చర్చ్, ఏ చర్చ్ వితౌట్ రింకిల్స్, ముడతలు ఏమీ లేని సంఘము. హల్లెలూయా. వితౌట్ ఎనీ ఫాల్ట్, ఎటువంటి లోపము లేనిది. షడ్రకు, మేషాకు, అబేద్నగో, దానియేలు ఇటువంటి వారిని బబులోను సామ్రాజ్యంలో ఆ కల్దీల అధిపతులు ఎంపిక చేసుకున్నప్పుడు ఆ సెలక్షన్లో వాళ్ళు చూసింది ఏంటో తెలుసా? లోపము లేని సౌందర్యము. హల్లెలూయా. సంఘాన్ని కూడా దేవుడు ఆ రీతిగానే ఏర్పరచుకున్నాడు, అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరొక సంబోధన చూద్దాం. 4వ అధ్యాయము 7వ వచనంలో, 4వ అధ్యాయము 7వ వచనంలో మరొక సంబోధన. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమియు లేదు. నీవు అధిక సుందరివి. గమనించండి, సంఘము ఈజ్ నాట్ జస్ట్ బ్యూటిఫుల్, ఇట్స్ మోర్ బ్యూటిఫుల్. చర్చ ఎలాగుందంటే, దేవుని సార్వత్రిక క్రైస్తవ సంఘము ఎలాగుందంటే, ఏదో సాధారణమైన అందంతో కాదంట, అధిక సౌందర్యముతో. హల్లెలూయా. అందుకని అంటున్నాడు 7:1 మనం చూడగలిగితే, ఆఖరి అధ్యాయాల్లోకి వెళ్ళేసరికి ప్రేమ పరాకాష్ఠకి వెళ్ళిందని చెప్పాను కదా, అక్కడ వర్ణన, అక్కడ సంబోధన మారిపోతూ వచ్చింది. 7:1 ఏమంటున్నాడు? రాజకుమార పుత్రిక. గమనించండి, అంటే రాజకుమార పుత్రిక అంటే ఎంత హుందాగా, ఎంత టీవీగా, ఎంత మర్యాదగా సంఘము నడుచుకోవాలి. ఆ డెకారం, ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయాలి సంఘం. అప్పుడే ఆయన ఏమంటాడు? నీలో ఏ కలంకము కూడా లేదు అంటాడు. హల్లెలూయా. గమనించండి, రాజకుమార పుత్రిక. అందుకనే ఈ రాజకుమార పుత్రిక ఎలాగొస్తుంది గమనించండి. 3వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంది కదా, సొలొమోను పల్లకి వస్తుంది, 60 మంది శూరులు దానికి పరివారము, వారు ఇశ్రాయేలులలో పరాక్రమశాలులు, వాళ్ళందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. వాస్తవానికి ఇప్పుడు సంఘం దేంట్లో వస్తుంది? పల్లకిలో వస్తుంది. ఇక్కడ భౌతిక సంబంధమైన సొలొమోను రాజు షోలమ్మితిని తన పల్లకిలో తీసుకొస్తున్నాడు. మనం మందిరానికి ఎలాగొచ్చాం? అయితే నడుచుకుంటా, లేకపోతే ద్విచక్ర వాహనం మీద, కుదిరితే షేర్ ఆటో మీద వచ్చాం. ఎవరైనా పల్లకిలో వచ్చారా? కానీ ప్రభు ఏం ఆశిస్తున్నాడు? పల్లకిలో రావాలని ఆశిస్తున్నాడు. ఆ పల్లకి కూడా భౌతిక సంబంధమైన సొలొమోను ఏం చేస్తాడు? 60 మంది శూరులంట, వీళ్ళు యుద్ధ వీరులంట, వీరు ఆ పల్లకిని తీసుకొస్తున్నారు. అందుకని ఈ పల్లకిలో వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ మధ్య నేను ఆ తోటకూర బొమ్మయ్య ఏదో కన్వెన్షన్ ఉంది కదా, కామినేని హాస్పిటల్ ఎదురుగా పెద్ద కళ్యాణ మండపం, అన్య కళ్యాణ మండపం, దాని పక్కన తోటకూర బొమ్మయ్య ఉంటాడు. అన్య కళ్యాణ మండపానికి వెళ్ళినప్పుడు ఒక డిప్యూటీ కలెక్టర్ గారి అమ్మాయి పెళ్ళికి వెళ్తే ఆ పెళ్లి కూతుర్ని ఒక పువ్వు లాంటిది ఉంది, దానికి 4 కర్రలు అటు ఇటు ఉన్నాయి. నలుగురు ఆ అమ్మాయిని ఆ పువ్వులో కూర్చోబెట్టి మండపం దగ్గరికి, అంటే పల్లకి కుదరదు కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఆ సెట్టింగ్ కూడా వస్తుందేమో, మనకు తెలియదు కదా. ఎందుకని వచ్చిందంటే పిండి కొద్దీ రొట్టె, డబ్బులు కొద్దీ పల్లకి. డబ్బులన్నీ ఎవరే? మనవి కాదు, అమ్మాయి. మనకెందుకు అమ్మాయి అన్నీ? తండాల్లో సంస్కృతి ఎలాగుంటుందంటే, అమ్మాయే A to Z తీసుకురావాలి, ఆఖరికి స్పూను గ్లాస్తో సహా తీసుకురావాలి, ఏసీ, వాషింగ్ మిషన్, బీరువా, డబుల్ కాట్ మొత్తం A to Z తీసుకురావాలి అమ్మాయి. మరి తేడా వస్తే మొత్తం వెనక్కి ఇవ్వాలి. మా పంచాయతీలన్నీ అయ్యే, మా ఇంటి పక్కన మొత్తం వెనక్కి ఇవ్వాలి. ఆఖరికి ఆ రోజున తీసుకున్న డబ్బులతో సహా. మళ్ళీ ఈరోజు వచ్చిన ఆటోల్లో వస్తారుగా వాళ్ళ కుల పెద్దలు,
వాళ్ళకి దారు సీంది, వాళ్ళ ట్రావెలింగ్, ఆఖరికి వాళ్ళ బీడీల ఖర్చుతో సహా మొత్తం వెనక్కి ఇవ్వాలి. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అబ్బాయిలు. అంటే ఎంత డబ్బులు ఉంటే అంత హంగామా ఈ రోజున. కానీ ప్రభువారు అభినవ సొలొమోను మహారాజు చేసిన పని ఏంటంటే ఇటువంటి పల్లకిలోనే సంఘాన్ని తీసుకువెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎవరు దీన్ని మోసేది అంటే ఆయన పరిచారకులైన దేవదూతలు. హల్లెలూయా. గమనించండి, అటువంటి రాజు ఏం చేస్తున్నాడు? 45వ అధ్యాయము 11వ వచనంలో, ఈ రాజు నీ ప్రభువు, అతడు ఏం కోరుకుంటున్నాడు? నీ సౌందర్యమును కోరినవాడు. హల్లెలూయా. అందుకనే గమనించండి, దేవుడు సంఘానికి అటువంటి ఆధిక్యత ఇచ్చాడు. అది కేవలము ఆయన కృప ద్వారా లభించిన ఆధిక్యతే తప్ప ఇది సంఘానికి హక్కుగా వచ్చిందైతే కాదు. ఆయన కృపతో మనకి ఇచ్చిన గొప్ప స్థితి ఇది. అందుకని ఏమన్నాడు? నా సహోదరి అన్నాడు, నా ప్రియురాల అన్నాడు, నా పావురమా అన్నాడు, ఇంకేమన్నాడు? నా నిష్కలంకురాల అన్నాడు, నువ్వు అధిక సుందరివి అన్నాడు, నువ్వు రాజకుమార పుత్రిక అన్నాడు. హల్లెలూయా. అందుకనే గమనించగలిగితే ఇన్ని పదాలు అన్నమాట, ఇన్ని పదాలు: సహోదరి, ప్రియురాలు, పావురము, నిష్కలంకురాలు, రాజకుమార పుత్రిక. ఇన్ని పదాలు షూలమ్మితి దగ్గర మాట్లాడేసరికి షూలమ్మితి ఆ ప్రేమకు ఏమైపోయిందంటే మోర్చబోయింది. ఏమైపోయింది? షూలమ్మితి సొలొమోను ప్రేమకు మోర్చబోయింది. అందుకనే 2వ అధ్యాయము, ఇదిగో ఆమెంటి క్లుప్త ప్రసంగం చేస్తుంది అక్కడ. చెయ్యమ్మా, చెయ్యి. 2వ అధ్యాయం 5వ వచనంలో చూడగలిగితే, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, నాకు డిహైడ్రేట్ అయిపోతున్నా, నేను స్ప్రో కోల్పోతున్నా నేను. కాబట్టి ఏం చెయ్యండి? నాకు ద్రాక్ష పండ్లు ఇవ్వండి, అలాగే జల్దరు పండ్లు ఇవ్వండి, గ్రేప్స్ ఇవ్వండి, యాపిల్స్ ఇవ్వండి నాకు అంటుంది. ఎందుకని? అన్ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే. కానీ సొలొమోను ఎటువంటి ప్రేమను చూపించాడంటే ఏమో మూర్ఛపోయేంత ప్రేమను చూపించాడు. ఈ చెప్పిన 5-6 సందర్భాలలో మనము వధువు సంఘము యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఉన్నాం. ది బ్యూటీ ఆఫ్ ది బ్రైడ్, వధువు సంఘము యొక్క సౌందర్యం. లోపము లేనిదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మడత లేనిదిగా ఉండాలని కోరుతున్నాడు. మచ్చ లేనిదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అది బ్యూటీ ఆఫ్ ది బ్రైడ్ అయితే, బ్యూటీతో పాటు ఈ రోజున సంఘానికి కావాల్సిందేంటో తెలుసా? బిహేవియర్. అది సంఘము యొక్క సౌందర్యం అయితే సంఘానికి సభ్యత కూడా అంతే అవసరం. ద బిహేవియర్ ఆఫ్ ది బ్రైడ్. వధువు సంఘానికి సభ్యత, వధువు సంఘానికి సంస్కారం అనేది ఎంతో అవసరం. ఎక్కడ తెలుస్తుంది? ఇది తన నడవడికలో తెలుస్తుంది, సంఘము యొక్క ప్రవర్తనలో ఇది మనకు తెలుస్తుంది. అందుకనే మొదటిగా మనం చూడగలిగితే 4వ అధ్యాయము 9వ వచనంలోనికి వద్దాం. 4వ అధ్యాయము 9వ వచనం, నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి ఒక్క చూపుతో. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. యు హ్యావ్ రావిష్డ్ మీ విత్ వన్ సైట్. ఒక్క చూపుతో అంటే ఒక మాటలో చెప్పాలంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఇప్పుడు ప్రవర్తన ఎలా తెలుస్తుంది? సంఘము యొక్క ప్రవర్తన సైట్, సంఘము యొక్క చూపు. ఆ ఒక్క చూపుతో సొలొమోను ఏమైపోయాడు? షూలమ్మితి వశములోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అందుకని గమనించండి, 4వ అధ్యాయం 9వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది కదా, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి, ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. వాస్తవానికి గమనించగలిగితే సంఘాన్ని ఆయన అలా సంబోధిస్తున్నాడు, కానీ వాస్తవానికి
సొలొమోను రాజు యొక్క చూపును బట్టే షూలమ్మితి వశపరచబడింది. యేసుక్రీస్తు ప్రభువు వారి చూపును బట్టే వధువు సంఘము ఆకర్షితురాలయ్యింది. గమనించండి, ఆయన మాటలో ఎంత శక్తి ఉందో ఆయన చూపులో కూడా అంత శక్తి ఉంది. ఎలా చెప్పగలమంటే ఆయన మాట ద్వారా సృష్టిని కూడా ఆయన శాసించాడు. ఆయన మాట ద్వారా అనేకులను ఆయన స్వస్థపరిచాడు, దయ్యాలను ఆయన వెళ్ళగొట్టాడు. కానీ గమనించండి, పేతురు ఇక అవిశ్వాసంలో ఉన్న సందర్భంలో పైకి అవిశ్వాసం కనపట్టలేదు కానీ ప్రభువారు పేతురును చూసి ఏమన్నాడు? కోడి కూసే లోపు నువ్వు 3 సార్లు బొంకుతావంటే అయ్యా నేనా? అప్పుడు ఒక్క చూపు చూశాడు ఆయన. ఆ ఒక్క చూపుకు పేతురు చేసిన పని ఏంటంటే వెక్కి వెక్కి ఏడవటం. వన్ సైట్ హ్యాస్ బ్రాట్ సోబర్నెస్. వెక్కి వెక్కి ఏడవటం అన్నమాట. స్త్రీలు ఏడవటం సహజమే. ఎందుకని? సహజం అన్నా కదా, ఇంక సహజం అది. పురుషులు ఏడవటం సహజం కాదు కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి కంటే రెట్టింపు వయసు ఉన్న పురుషుడు పేతురు ఆయన ఒక్కసారి చూసేసరికి ఆ చూపుకి ఏమైపోయాడు? ఏడుస్తున్నాడు. అంటే తన బలహీనత, తన యథార్థత ఏంటో తనకు అర్థమైపోయింది. ఇక అక్కడ మేనేజ్ చేయటానికి ఏమీ లేదు. మనల్ని కూడా అడిగితే, మార్చిలో అడిగితే ఎంత వస్తాయిరా? 70 to 80 వస్తాయి అన్నాయి, వస్తాయి అన్న అంటారు. మేలో అడిగితే అని 40 వచ్చినాయి, 45 వచ్చినాయి అంటారు. మరి మధ్యలో ఏం జరిగింది? 2 పేజీలు ఎగిరిపోయినాయా కదా. పేతురు కూడా చూడటానికి గట్టి విశ్వాసిలాగా కనపడ్డాడు, కానీ అంతంలో ఉన్న అవిశ్వాసం దేవునికి అర్థమైంది. ఆయన ఏమంటున్నాడు? ఒక చూపు చూశాడు, ఆయనే మాట్లాడలే. ఆ చూపుతో పేతురు తన వాస్తవ స్థితిని అర్థం చేసుకున్నాడు, తన యథార్థత ఏంటో బయట పెడుతూ ఉన్నాడు. అందుకనే గమనించండి, ఈ యథార్థత అనేది దేవుని విషయంలో చాలా అవసరం. ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు, అవునంటే అవును, కాదంటే కాదు. ఈ యథార్థత జీవితాంతం మనం నేర్చుకోవాలి. ఇది ఒకసారి వచ్చేది కాదు, అది కదా, ఒకసారి వచ్చేది కాదు. అందుకనే గమనించండి, కొన్ని సందర్భాల్లో ఇలాగ మనం యథార్థత గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువుకి ఎంత సమీపంగా ఉంటామో మనకే అర్థమవుతూ ఉంటుంది. దేవునిలో ఎంతగా ఎదుగుతూ ఉంటామో మనకే అర్థమవుతూ ఉంటుంది. అందుకే గమనించండి, మొదటిసారి సువార్తను విన్నామేమో, మొదటిసారి దేవుని గురించి విన్నామేమో, ఆ మొదటి అనుభవంలోనే దేవుని పట్ల మనం ఆకర్షితులయ్యాం, సంఘంలో సభ్యులుగా కొనసాగుతూ ఉన్నాం. హల్లెలూయా. అందుకనే ఒక్క చూపుతో ఆయన ఏం చేశాడు? సంఘాన్ని వశపరుచుకున్నాడు. ఆయన ప్రేమను బట్టి సంఘము ఆయన వశంలోనికి వెళ్ళిపోయింది. ఇంతకు మించిన ఫినామినా ఏమైనా ఉంటే అదంతా దుర్బోధ కింద వస్తుంది. ఇది మనుషుల్ని ఆకట్టుకోవటం, మనుషుల్ని వెంట తిప్పుకోవటం, ఇవన్నీ దుర్బోధ కింద వస్తుంది. ఎందుకనంటే ఏ సేవకుడైనా చేయాల్సిన పని సంఘాన్ని దేవునితో ఐక్యపరచటమే. ఇది మర్చిపోకూడదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రామాణికము, ఒక స్టాండర్డ్ అన్నమాట. గమనించండి, ఆ రకంగా సంఘము యొక్క చూపు, ది సైట్ ఆఫ్ ది బ్రైడ్. గమనించండి, అంత మాత్రమే కాదు, 4:10 కూడా రాయబడి ఉంటుంది కదా, సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము. గమనించండి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. ది స్వీట్నెస్ ఆఫ్ ది బ్రైడ్. ఇదంతా బిహేవియరే, సైట్ బిహేవియరే, స్వీట్నెస్ బిహేవియరే. గమనించండి, ఆ రీతిగా సంఘము యొక్క చూపు, సంఘము యొక్క మాధుర్యము, ఇవన్నీ కూడా సంఘము ప్రవర్తనను మనకు చూపిస్తూ ఉన్నాయి. 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. హల్లెలూయా.
అటువంటి మాధుర్యాన్ని ప్రభువారు సంఘం నుంచి ఆశిస్తూ ఉన్నాడు. గమనించండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అనే ఊరిలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు. అందుకనే పెళ్లికార్డు పైన వివాహము అన్ని విషయాలలో అని రాయటం బదులు ఈ మధ్య యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిష్యులు వివాహానికి పిలువబడ్డారు అంటే ఏంటి అర్థం? సేవకులు పెళ్ళిళ్ళకి పిలవట్లేదని అర్థం. అందుకని ఆ టైటిలే పెట్టారు, యేసుక్రీస్తు ఆయన శిష్యులు వివాహానికి పిలువబడ్డారు అని కదా. అది అలా ఉంటుంది. పలానా డేట్ అంటారు కానీ ఎక్కడో చెప్పరు. అంటే ఏంటి? చెప్తే వచ్చేస్తాడేమో. అర్రే నువ్వు అసలు ఒక సిస్టమేటిక్గా చెప్తేనేగా పలానా టైము డేటు అవన్నీ అప్పుడు వచ్చేది. చెప్పకుండా ఆ పెళ్ళి ఏదో డేట్ అన్నారు కదా, ఆ డేటు 9ంటికో 9:30కో ఫోన్ చేసి జయబాబు ఎక్కడున్నావంటే, జయబాబు ఎక్కడ ఉంటాడు? అయితే ఇంట్లో ఉంటాడు, లేదా తండాలో ఉంటాడు, లేకపోతే ఎక్కడో కరపత్రాలు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? అప్పుడు 9:30కు ఫోన్ చేసి ఏంటి నువ్వు ఇంకా రాలేదు? ఓకే, నువ్వు రాలేదు కాబట్టి అసలు విషయం ఏంటంటే నీకు పిల్లలు లేరు కాబట్టి భార్య లేనోడితో మేము పెళ్లి చేయించుకుంటాం. ఇది అసలు కాన్సెప్ట్ అక్కడ. ఇది జనాలకు అర్థం కాదు. ఆయన రాలేదండి, రాడండి, కలవడండి. అర్రే, నువ్వు ఇంటికి తలుపులు వేసుకొని తాళాలు వేసుకొని అక్కడక్కడ పంచాయతీలు పెడతా కూర్చుంటా ఉంటుంటే ఇంటి దగ్గరికి వచ్చి నేను ఎదురు చూడనా? ఇంకొక సంఘాన్ని వదిలేసి ఇంకొకరిని అనాథల్లాగా వదిలేసి ఎక్కడ సార్ మన యథార్థత ఎక్కడుంది కదా? అందుకనే గమనించండి, యథార్థత అనేది మనం కోల్పోయామనుకోండి, దేవునితో మనకి సంబంధము ఉండదు. అందుకే ఆయన హాజరైన ఆ వివాహ కార్యక్రమంలో మనందరికీ తెలుసు ఆయన చేసింది ఏంటంటే నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. గమనించండి, రంగు, రుచి, వాసన లేని నీటిని ఆయన ఏం చేశాడు? ఇప్పుడు రంగు ఉంది, ఇప్పుడు వాసన ఉంది, ఇప్పుడు రుచి కూడా ఉంది. కానీ దేవుని ప్రేమ ఎటువంటిదో సంఘానికి చెప్తున్నాడు, ద్రాక్షారసము కంటే మధురమైనది. హల్లెలూయా. అవిశ్వాసంలో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, చెప్తారులేండి మీరు కబుర్లు, నీళ్ళు ద్రాక్షారసంగా ఎలాగ అవుతాయండి? ఇప్పుడు కొబ్బరి చెట్టు ఉంది, కొబ్బరి బొండాలు కాస్తాయా? కొట్టుకొని తాగుతామా? నీళ్ళు ఎలాగుంటాయి? అంటే రాత్రికి రాత్రి దానికి ఏమైనా మనం పంచదార నీళ్ళు పోసామా పాదులు చేసి కొబ్బరి చెట్టుకి? బోర్ నీళ్ళేగా, కనీసం మినరల్ వాటర్ కూడా పోయలేదు దానికి, బోర్ నీళ్ళే పోసాం. కానీ ఏమైనాయి అంటే ఆ చెట్టుని, ఆ కొబ్బరి చెట్టుని తయారు చేసిన దేవుడు మనం సాధారణమైన నీళ్లు పోస్తేనే బోండంలోకి ఏం చేశాడు? ఆయన కొబ్బరి నీళ్లు తీసుకొచ్చాడు. హల్లెలూయా. మరి అలాంటిది ఏదో సాధారణమైన నీళ్లు ఆ ద్రాక్ష తీగలకి పాదులు చేసి నీళ్లు పడితే అవి ఫలాలు వచ్చే సమయానికి ఎలాగుంటున్నాయి? అవి తీయగా ఉంటుంది కదా. పోనీ మనం వెళ్ళి బెల్లం ఓటేసామా కదా. దేవుడు చేసే అద్భుతాలు అలాగుంటాయి. మన ఎఫర్ట్స్ సాధారణంగానే ఉంటాయి కానీ మన రిజల్ట్స్ అసాధారణంగా ఉంటాయి. హల్లెలూయా. అందరూ కష్టపడినట్టే కష్టపడతాం కానీ రిజల్ట్స్ అలాగుండవు. రిజల్ట్స్ ఎలాగుంటాయి? అసాధారణంగా ఉంటాయి. ఎందుకనంటే ఈ శూన్యం నుంచి సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకని అటువంటి క్రీస్తు మనలో ఉన్నంత కాలము మనలో జ్ఞానము పొర్లి ప్రవహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో రాయబడి ఉంది కదా, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. హల్లెలూయా. గమనించండి, అందుకే సాధారణమైన ఖైదీలే దానియేలు విషయం మనం ఆలోచించగలిగితే, కానీ మిగిలిన వారి కంటే 10 రెట్లు జ్ఞానము దానియేలుకు ఉంది. హల్లెలూయా. అది దేవుడు అన్ని రెట్లుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదించాడు కాబట్టే అబ్రహాం ఏం చేశాడు? మెల్కీసెదకును ఎదుర్కొని 10 అంతలో
ఇచ్చాడు. గమనించండి. ఆ రీతిగా మనం చూడగలిగితే సంఘము కూడా అటువంటి మాధుర్యాన్ని కలిగి ఉండాలి. ఈ మాధుర్యాన్ని బట్టి అనేకులకు సంఘము మేలుకరంగా ఉండాలి. హల్లెలూయా. మొదటిగా ఏం చూసాం? సైట్ ఆఫ్ ది బ్రైడ్. చూపు ఏ రీతిగా ఉండాలి? ఆయన వైపు చూడాలి. ఎందుకనంటే ఆయన ఒక్క చూపుతో మనల్ని వశము చేసుకున్నాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది కదా, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘములాగా మనల్ని ఆవరించింది కాబట్టి మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. అందుకని ఎవరి వైపు చూడాలి? సంఘము యేసు వైపు చూడాలి. హల్లెలూయా. యేసు వైపు చూడాలి. కానీ లోతు భార్య చేసిన పని ఏంటంటే లోకం వైపు చూసింది. లోతు సొదొమ గొమొర ప్రాంతానికి ఒక మంచి వార్డు మెంబర్ అన్నమాట. ఇప్పుడు ఆ ఊర్లో నుంచి వార్డు మెంబరు అంటే వార్డు మెంబర్ భార్యకి ఎంత హోదా ఉంటుంది కదా. ఈ రోజుల్లో చాలా పంచాయతీల్లో స్త్రీలకే అధిక పోస్టులు ఇచ్చారు కదా, కానీ దాన్ని నడిపేది ఎవరు? వాళ్ళ భర్తలే. ఏ సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళే నడుపుతారు. వీళ్ళు మాత్రం మళ్ళీ 300 రూపాయల కూలికి పొలంకి వెళ్తారు. మా ఊర్లో అలాగే వెళ్తారు. వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ వచ్చి పెట్టేస్తారు ఏంటో మరి. ఈయన మాత్రం 350 క్లాసిక్ అవుట్ వేసుకొని అడావుడిగా తిరుగుతూ ఉంటాడు. ఏం చేద్దాం? అది అవతలేమో రాజ్యాంగం ఒకటి చెప్తూ ఉంటుంది, దాంట్లో మెలికలు మనం వెతుక్కొని మనకు అనుకూలంగా మనం మార్చేసుకుంటూ ఉంటాం. ఏం జరుగుద్ది? ఇలాగే జరుగుద్ది. అందుకే గమనించండి, ఈ లోతు ఒక పెద్దగా ఉన్నాడు, ఇక వాళ్ళ భార్యకి ఎంత ఆధిక్యత ఉంటుంది. అందుకనే వాటిని వదిలిపెట్టుకోలేక ఆమె చేసిన పని ఏంటంటే దేవదూతలు ఒకవైపు లాక్కెళ్ళిపోతున్నా సరే ఆమె వెనక్కి తిరిగి చూసింది. బహుశా ప్రపంచంలో సమాధి లేనిది ఆమెకే అనాలి. ఎందుకనంటే అలా ఉప్పు స్తంభంగా ఉండిపోయింది. తీసి సమాధిలో కూడా పెట్టలేదు, అందుకని ఆమెకు సమాధి లేకుండా పోయింది. అందుకనే సంఘం ఇప్పుడు ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. హల్లెలూయా. రెండవది స్వీట్నెస్ ఆఫ్ ది బ్రైడ్. మొదటిది సైట్, రెండవది స్వీట్నెస్. మూడవది మనం చూడగలిగితే 4:12లోకి వద్దాం. 4:12 నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకోపము అంటే నీటి ఓట. జలకోపము నీటి ఓట. గమనించండి, ఆ నీటి ఓట యేసుక్రీస్తు ప్రభువారి. అందుకనే సమరయ స్త్రీని ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు ఎప్పటికీ కూడా దాహం అవ్వదు. ఎందుకంటే నేను ఇచ్చేది ఏంటిది? నిత్య జీవానికి ఊరెడి నీటి బొగ్గలో నుంచి, అంటే ఆ నీటి ఓటలో నుంచి నేను నీకు ఇస్తాను. ఈ ఓటలు ఏ రీతిగా ఉంటాయి అంటే కొండలకి చిన్న చిన్న స్లిట్స్ ఉంటాయి, నేరో స్లిట్స్. ఆ సందుల్లో ఇవి నీళ్ళంతా కూడా స్టోర్ అయిపోయి ఆ ఓట ఉండిపోద్ది. అవి వర్షాలు పడినప్పుడు ఆ ఓట బయటికి వస్తూ ఉంటుంది. అందుకని ఆ ఓటలో నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చాలా క్లియర్గా ఉంటాయి. క్లిస్టర్ క్లియర్, ప్రిస్టీన్, చాలా రుచికరంగా ఉంటాయి. ఎక్కువగా అడవుల్లో తిరిగేవాళ్ళు ఈ ఓటలో నీళ్ళే తాగుతూ ఉంటారు. మనకంటే టిన్నుల్లో కొనుక్కొని తాగటం అలవాటు అయిపోయింది. కానీ వాళ్ళు ఈ గొర్రెలు కాసేవాళ్ళు మా ఇంటి ముందు చాలామంది ఉంటారు. ఒక్కొక్కరికి ఒక 15-20 సెంట్లు ఇల్లుండి, అదే ఇల్లు చిన్నదే కానీ అంత స్థలం ఉండి ఒక్కొక్కరికి ఒక 100-150 గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. వీళ్ళు అడవుల్లోకి వెళ్ళినప్పుడు, అంటే మా దగ్గరలో అడవులు ఉంటాయి కదా, అటు వెళ్ళినప్పుడు వీళ్ళు తాగే నీళ్ళు ఏంటంటే అయ్యే, కనీసం వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళరు వీళ్ళు, అక్కడే తాగుతారు. అయినా వాళ్ళకి ఎప్పుడు టైఫాయిడ్ రాదే.
వాళ్ళకి ఎప్పుడు జలుబు జ్వరం కూడా రాదు వాళ్ళకి. అంత ఇమ్యూనిటీ ఉంటుంది వాళ్ళకి. ఏంటని నేను ఒకసారి అడిగా వాళ్ళని. అంటే అండి మీరు కూడా పచ్చి మేకపాలు తాగండి, మీకు ఆయాసం రాదు, జలుబు రాదు, అది రాదు. ఇప్పుడు నేను ఎక్కడ సావాలి? ఒక 1/2 డజన్ మేకలు ఉంటే నా పక్కన నేను నిలబడలేను. అక్కడ అసలు చాలా కష్టంగా ఉంటుంది నాకు. అలాంటిది మనకి హనుమాన్ తండాలో పరిచర్య ప్రారంభంలో ఆ తొలి దినాల్లో ఒకరింటి దగ్గర మేము ప్రార్థన పెట్టేవాళ్ళం హనుమాన్ తండాలో. వాళ్ళకు కూడా ఒక 25 గొర్రెలు ఉంటాయి వాళ్ళకి. మేము మంగళవారం వెళ్ళి ప్రార్థన పెడుతున్నాం అన్న సమయానికి సాయంత్రంకల్లా ఆ గొర్రెలు ఉండే పాకంతా క్లియర్ చేసేవాళ్ళు, చేసి ఒక పరదా వేసేవాళ్ళు. అప్పుడు వెళ్ళి మేము ప్రార్థన పెట్టేవాళ్ళం. కొద్ది కష్టంగానే ఉండేది కానీ రాను రాను అలవాటు అయిపోయింది. ఇప్పుడు పచ్చి మేకపాలు తాగితే అంట ఇవి ఉండవు అవి ఉండవు అంటారు. అందుకని వీళ్ళు ఎంత దూరం నడిచినా వీళ్ళకి బైకులు సైకిళ్ళు ఏముండవు, ఆయాసం రాదు వీళ్ళకి. బహుశా టైగర్ నాగేశ్వరరావు కూడా తాగేవాడేమో. అందుకని పోలీసులు జీపుల మీద బుల్లెట్ల మీద వెంటాడినా వాళ్ళు దొరికేవాడు కాదంట, తాగేవాడేమో. ఈ పచ్చి గాడిది రక్తం ఇది తాగేవాడేమో. మహానుభావుడు పోయాడా ఉన్నాడా? అందుకనే గమనించండి, నీటి ఓట అంత శ్రేష్టమైనది, అంత స్వచ్ఛమైన నీటిని మనం అక్కడ తీసుకుంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారే ఆ నీటి ఓట. 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము గమనించండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అందుకని ఆమె ఏమంటుంది, ఆయనను చూచి, అయ్యా నేను దప్పిగొనకుండునట్లు చేదుకొనుటకు ఎంత దూరము రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయుమని అడిగగా, గమనించండి, ఆ నీటి ఓట, ఆ ఊరెడి బొగ్గ, ఆ జీవజలము యేసుక్రీస్తు ప్రభువారే. అందుకనే ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది 2వ అధ్యాయం 13వ వచనంలో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓట అయిన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. 2 నేరాలు చేశారంట ఇశ్రాయేలు ప్రజలు. ఏంటది? మొదటిదేమో జీవజలముల ఓట అయిన దేవుణ్ణి విడిచిపెట్టేశారు. రెండవది తొట్లు తొలిపించుకున్నారు కానీ వాటిలో నీళ్లు నిలబట్టం లేదు. గమనించండి, దేవునిలో ఉన్నామనుకుంటున్నారు కానీ దేవుని ఆత్మ వారిలో ఉండటం లేదు. తొట్టే కానీ నీళ్ళు అందులో నిలబడటం లేదు. నీళ్లు, దేవుని ఆత్మ వారిలో నిలబడటం లేదు. ఇది ఇశ్రాయేలు ప్రజలు చేసిన నేరము. అందుకనే ప్రభువారు అంటున్నారు, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనంలో చూడగలిగితే, దప్పిగొనిన వారలారా నా యొద్దకు రండి, నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. గమనించండి, నీళ్ళ యొద్దకు రండి, నీటి ఓట యొద్దకు రండి. ఎందుకనంటే ఆయనే జీవ జలపు ఓట. హల్లెలూయా. ఆ ఓట ఏ రీతిగా ఉంటుందంటే వెరీ ప్రెస్టీన్, క్రిస్టల్ క్లియర్, వెరీ వర్జిన్, అన్అడల్టర్డ్. ఆ రీతిగా అంటే ఏ మాత్రం కూడా అన్కంటామినేటెడ్ ఇటువంటి నీరు యేసుక్రీస్తు ప్రభువారిచ్చే జీవజలము. హల్లెలూయా. అందుకనే మనం గమనించగలిగితే ఆ నీళ్లు తాగినప్పుడు సంఘము కూడా రాటు తేలుతుంది, సంఘము కూడా అనుభవం పొందుకుంటుంది. గమనించండి, ఆ ఓటలోని నీళ్లు త్రాగినప్పుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు,
ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. గమనించండి, ఆ ఓట, ఆ జీవజలము యొక్క లోతు, ఎత్తు, పొడవు తెలుసుకునేంత దైవికమైన జ్ఞానము మనకి అవసరం. వాస్తవానికి సిలువలో ఉన్న దొంగకు ఆ జ్ఞానం ఉంది కనుకనే ఆయన ఏమంటున్నాడు, అయ్యా నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను కూడా. ఆయన అన్న మాట ఏంటి, నేడే నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఎందుకని? ఆ ఓట ఏంటో అర్థమైంది దొంగకి. ఆ ఓటలో మునిగాడు, పాప క్షమాపణ పొందుకున్నాడు. హల్లెలూయా. మరొక మాటను కూడా మనం చదువుకుందాం. పరమగీతము 4:15లోకి వెళ్దాం. 4:15 నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకోపము. ఇంతకు ముందేమో నీటి ఓట, ఉద్యాన కోపము, ఇదేమో జల ప్రవాహము. స్ట్రీమ్స్ ఆఫ్ ది బ్రైడ్, జల ప్రవాహము. హల్లెలూయా. ఆ ప్రవాహము ఏ రీతిగా ఉంటుందంటే ఎడతెరిపి లేని ప్రవాహము, ఎడతెగక కొనసాగుతున్న ప్రవాహము. ఆ ప్రవాహాన్ని బట్టే ప్రతి ఒక్కరూ కూడా తృప్తిపరచబడుతూ ఉన్నారు. గమనించండి, రాయబడి ఉంటుంది యెహెజ్కేలు గ్రంథంలో, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. హల్లెలూయా. అటువంటి ప్రవాహము. అలాగే చూడగలిగితే 5వ అధ్యాయము 1వ వచనం, నేను ముగించబోతూ ఉన్నాను. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏ తెంచితిని, నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. గమనించండి, గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. గమనించగలిగితే ది స్పైస్ ఆఫ్ ది స్పౌస్. సంఘము యొక్క లేదా వధువు సంఘము యొక్క సుగంధ ద్రవ్య పరిమళము. హల్లెలూయా. గమనించండి, ఎస్తేరు కూడా పెద్దగా అలంకరణ చేసుకోలేదు. ఎంపిక చేయబడిన తర్వాత హేగే చేతి కిందకు వచ్చింది. హేగే ఇచ్చిన ఆ కొద్దిపాటి అలంకరణ చేసుకుంది. అందుకని హేగే ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉన్నాడు. అందుకని సంఘము ఎప్పుడు దేవునికి అప్పగించుకుంటుందో, ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడుతుందో, అప్పుడు మన నుంచి ఈ సుగంధ పరిమళము, ఈ సుగంధ ద్రవ్యాల వాసన అనేది ఇతరులకు చేరుకుంటుంది. హల్లెలూయా. గమనించండి, భారతదేశంలో కూడా సిటీ ఆఫ్ స్పైసెస్ అని కేరళలో మనకుంది, కొట్టాయం. అంటే అక్కడ మనకి వాడే ఈ సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా, సెంటులు కాదు, చెక్క, లవంగ, ఇటువంటివన్నీ అక్కడి నుంచే ఇతర దేశాలకు కూడా వెళ్తూ ఉంటాయి. అది అవి బాగా మిక్సీలో నలగొడితేనే కదా వచ్చే పరిమళాన్ని బట్టి మనకు కూడా తినాలన్న క్రేవింగ్ ఉంటుంది. అవి లేదనుకోండి మనకేమీ ఆకలి అనిపించదు. అందరికీ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయా ఇంట్లో? ఉన్నాయా? ఏమన్నా ఇండక్షన్ స్టవ్లు కూడా రేట్లు పెంచేశారు. ఇదేదో వ్యాపారస్తుల ఆటలాగా ఉంది. ఉన్నాయంటే నవ్వుతారేంటి? లేవా ఏంటి? అందుకే మనం గమనించగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి. అందుకనే గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా మనకి పరిమళ సువాసన అనేది లేదు. ఎందుకనంటే తల నుండి అరికాలు వరకు ఉన్న పాపము వలన కలిగిన గాయాలను బట్టి మన దేహమంతా స్రవిస్తూ ఉంటే ఇంకా సువాసన ఎక్కడ ఉంటుంది? కానీ ఆయన మనల్ని పవిత్రపరిచి
కడిగి ఆ రీతిగా మనల్ని పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, కాలులో గాయాలు, దేహమంతా గాయాలి. ఆ రీతిగా ఆయన నలగొట్టబడ్డాడు. ఆ నలగొట్టబడిన ఆ పరిమళ సువాసనే ఈ రోజున సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకనే మొదటి అధ్యాయములోనే పరమగీతము మొదటి అధ్యాయము 3వ వచనంలో రాయబడింది, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. గమనించండి. అదే రీతిగా మగ్దలేనే మరియా వచ్చిన ఇంటిలో కూడా ఇల్లంతా అత్తరు వాసనతో, యోహాను సువార్త 12వ అధ్యాయములో ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. అత్తరు సువాసన ఆయనే. ఈ గంధ వర్గాల పరిమళము ఆయనే. ఈ జటామాంసి పరిమళము యేసుక్రీస్తు ప్రభువారే. ఈ గోపరస తైలము పరిమళము కూడా ఆయనే. ఆయనను బట్టే సంఘానికి ఒక గుర్తింపు, గౌరవం. అందుకనే ఇదంతా సంఘము యొక్క నడవడిక, సంఘము యొక్క చూపు, సంఘములోని మాధుర్యము, సంఘములోని ఓట, సంఘము యొక్క నీటి ప్రవాహము, సంఘము యొక్క పరిమళము. దీనిని బట్టే సంఘాన్ని ఆయన ఈ లోకంలో వేరుపరిచి అందరికి ఒక దిక్సూచిలాగా ఆయన ఉంచాడు. హల్లెలూయా. గమనించండి. ద బ్యూటీ ఆఫ్ ది బ్రైడ్, ద బిహేవియర్ ఆఫ్ ది బ్రైడ్. వధువు సంఘము యొక్క సౌందర్యము, వధువు సంఘము యొక్క సభ్యత, ఈ రెంటిని బట్టి ప్రభువు ఇష్టపడతాడు. ప్రేమను ధ్వజముగా మన మీద ఎత్తుతాడు. ది బ్యానర్ ఆఫ్ లవ్, ప్రేమను ధ్వజముగా మన మీద ఎత్తుతాడు. తన విందుశాలకు మనల్ని, హల్లెలూయా, అటువంటి లక్షణాలు సంఘములో ఉండాలి. అప్పుడే ఆ రాకడలో, ఆ విందులో మనము పాల్గొంటాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. సంఘాన్ని మీరు ఏ రీతిగా ప్రేమిస్తున్నారో, సంఘము కొరకు ఏ రీతిగా మీరు అప్పగించుకొని నలగగొట్టబడి ఆ పరిమళ వాసనను బట్టి సంఘాన్ని ఒక జ్ఞాపికగా మీరు ఈ లోకంలో ఉంచారో అందును బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరమునైనా మీ రాకడ కొరకై సిద్ధపడి, మీ ప్రేమను మేము గుర్తెరిగి మీ రాకడలో ఎత్తబడే వారిగా ఉంచమని, విన్న మాటలు మా హృదయంలో భద్రము చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లేచిన లోపడినట్లయితే